శివాయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. రేపే పోలిపాడ్యమి. పాలిపాడ్యమి అంటే ఏమిటో ఒక కథ ద్వారా తెలుసుకుందాము. పూర్వము కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలి ఉండేవాడు. ఆయన భార్య మాలి మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవరిని నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు నలుగురు కొడుకులు. వాళ్ళ నలుగురికి కూడా వివాహం జరుగుతుంది. మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా అత్తవారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే. మొదటి ముగ్గురు కోడళ్ళు ఆమె వల్లనే మహా గయ్యాలులు. అందుకని అత్తగారు ఆమె దగ్గర కొంచెం తగ్గి ఉండేది. నాలుగవ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అనుకువ, దైవభక్తి చాలా ఎక్కువ. పోలి భర్త చాలా నెమ్మది. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అయిపోయింది. అత్తతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికి అప్పగిస్తూ ఉండేవారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉండేది. దానితో పోలికి పని అంతా చేసేటప్పటికి చాలా అలసట అనిపించేది. నెమ్మది, ఎవరిని ఏమీ అనేది కాదు. ఆమె చాలా కష్టపడుతుందని తెలిసిన పోలి భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊర్లో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలుపడుతూ ఉండేవారు. ఆమె ఆ ఇల్లుకి పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఆమె అత్తను కానీ మిగిలిన కోడలతో కానీ ఇరుగు పొరుగు కూడా మాట్లాడడానికి భయపడేవారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్తీక మాసం వచ్చింది. మాలి తన ముగ్గురు కోడళ్లను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉండేది. అక్కడ వారు దీపాలు వెలిగించి వస్తూ ఉండేవారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్పేవారు. పోలి ఇంటి పనులతో సతమైపోతూ ఉండేది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడి పైన దృష్టి నిలవలేదు. ఎందుకంటే వారి వద్ద న్యాయము ధర్మము లేదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించి ఆలోచన చేస్తూ ఉండేవారు. పోలి మాత్రము మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటూ ఉండేది. కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళడానికి కూడా అయ్యేది కాదు. కార్తీక మాసంలో నదీ స్నానమే కాదు, పూజ చేసుకోవడానికి కూడా అస్సలు టైం ఉండేది కాదు. రోజంతా పని, ఎంత పని చేసినా తెమిలేదు కాదు. ఒక పని అయ్యేటప్పటికి మిగిలిన వారు ఏదో పని చెబుతూ ఉండేవారు. తీరిక ఉండడం లేదు అని పూజ చేసుకోవడానికి తీరిక ఉండడం లేదు అని బాధపడుతూ ఉండేది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటూ ఉండేది. ఎవరైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలో నీటితో స్నానం చేసేది. చిరిగినదైనా వాటిలో కాస్త మెరుగైన వస్త్రం ధరించేది. ఒక గుడ్డ పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్న తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కారం పెట్టేది. వారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తన పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడేది. పోలి నిజంగా ఆమె నిజమైన భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకున్నారు. వెంటనే తన సేవకుడు సుశీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి చేరుకుంటారు. ఒక దివ్య విమానం తమ వాకిట్లో నిలవడం, అందునుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడినని సుశీలుడు చెబుతాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తన్ని పంపించారని అంటాడు. ఆ మాటలు పోలి నమ్మలేకపోతుంది. ఆమెకు ఆనంద బాష్పాలు
రాలుతాయి. ఇంకా అత్యంత ఆశ్చర్యంతో వింతగా అలా చూస్తూ ఉంటుంది. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త తోటికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు. ఆ దివ్య విమానం పోలి ఎక్కడం ఆ అత్త మిగిలిన తోటికోడళ్ళు చూస్తారు. వాళ్ళకి విషయం అర్థమైపోయింది. పోలి స్వర్గానికి వెళుతోంది, తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. పాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తరువాతి కోడలు, ఆమె పాదాన్ని ఆ తరువాత కోడలు, అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటారు. ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానము. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ విమానం ఎక్కడానికి అర్హులు కాదు. అందువలన పోలి పాదాలు వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యము. మీరు వెళ్ళవలసినది అక్కడికే అని సుశీలుడు అంటాడు. అయినా వాళ్ళెవరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడ నుంచి క్రిందకి పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి, అపారమైన భక్తి, స్వచ్ఛమైన మనస్సు. భగవంతుడికి కావలసింది అదే. ఆర్భాటాలు హంగులు కాదు. అపారమైన భక్తి, నిర్మలత్వము భగవంతుడికి కావాలి. ఇదండి పోలి పాడ్యము గురించి పురాణాల్లో, కార్తీక పురాణంలో చాలా వివరంగా వివరించబడి ఉంది. దీనిని విన్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, మనసులో అపారమైన భక్తి ఉండాలి. మనకు ఉన్నంతలోనే ఇతరులకి సాయపడుతూ ఉండాలి. మనకు తోచిన విధంగానే, ఆర్భాటాలు కాదు, భక్తి ప్రధానము. మనకు వీలుని బట్టి పూజలు చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.